ఇచ్చేసినటువంటి జరిగిన అత్యంత విషాదకరమైన, అత్యంత జుగుప్సాకరమైన, అత్యంత కిరాతకమైన ఘటన మన అందాల కాశ్మీర్ పహల్గామ్లో జరిగింది. పహల్గామ్లో ఈ యొక్క ఘటన ఏదైతే ఇక్కడ జరిగిందో ఇది అత్యంత పాశవికంగా, కిరాతకంగా ఎవరైతే చేశారో వాళ్ళని మనము ఒక నరరూప రాక్షసులుగా మనం వాళ్ళని అభివర్ణించవచ్చు. దీనికి కులము, మతము, జాతి, ప్రాంతము ఇటువంటివి ఏముండవు. వీళ్ళు రాక్షసులతో సమానం. ఇటువంటి రాక్షసులను మనము సంహరించాలి. వీళ్ళ మీద మనము వెంటనే మన ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనము ఈ 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా పర్యాటక కేంద్రాలకు, వేరే దేశాలకు, చాలా యూరప్ ఖండానికి, యుఎస్ఏకు అక్కడికి వెళ్తుంటారు. అటువంటి ఖండాలు కూడా, అటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా మన దేశంలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనము గర్వంగా ఫీల్ అవుతున్న తరుణంలో ఈరోజు ఇటువంటి దుస్సంఘటనలు జరిగి దేశ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధాకరం. ఇది ప్రతి ఒక్కరు కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. ఈ యొక్క 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా వాళ్ళని భగవంతుడు వాళ్ళకి శాంతి చేకూర్చాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ యొక్క బాధను దిగమింగుకునే ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటూ, మేము భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలబడాలని, ఇటువంటి కిరాతకులను వెతికి వీళ్ళని అంతమొందించే వరకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులు మద్దతుగా నిలుస్తారని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే నా తరఫున నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క 26 మందికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, కుటుంబాలకు ధైర్యం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.